హే ఆల్ మొత్తానికి ప్రెగ్నెన్సీలో నాకు ఒక చిన్న కోరిక అయితే నెరవేరింది. ఏంటది అనుకుంటున్నారా? గోరింటాకు. ఏంటి గోరింటాకు కూడా ఒక కోరికేనా అనొచ్చు మీరు. మా చిన్నప్పుడైతే ఊర్లలో ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ఒక గోరింటాకు మొక్క ఉండేది. అప్పుడు దాని వాల్యూ అంత తెలీదు గానీ సిటీకి వచ్చిన తర్వాత అందులో నేను కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా ఈ గోరింటాకు పెట్టుకోవాలని ఎంతగా వెతికామో తెలిసిన వాళ్ళందరినీ అడిగాము. చుట్టుపక్కల చూసాం, ఎక్కడా దొరకలేదు. సరే ఇంకా హోప్స్ అన్నీ వెళ్ళిపోయి ఆన్లైన్‌లో దొరికే న్యాచురల్ ఆర్గానిక్ మెహందీనే తెప్పించుకుందాం అనుకుంటున్నా. అవేమంటే పెట్టుకున్న 4, 5 డేస్ బాగుంటుంది. ఆ తర్వాత పీల్ వచ్చేస్తుంది. అలా పీల్ వస్తుందంటేనే అర్థమవుతుంది ఎంత న్యాచురల్ అన్నా కూడా ఏదో ఒక కెమికల్ కనపందే అలా రాదు అనేసి. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో త్రూఅవుట్ 9 మంత్స్ కూడా గోరింటాకు పెట్టుకున్నాను. ఈసారి అది జరగడం లేదని చాలా డిసప్పాయింట్ అయ్యాను. లక్కీగా మొన్న మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఫామ్‌కి వెళ్తూ వచ్చే దారిలో ఒక విలేజ్‌లో చాలా కనుక్కుంటే మొత్తానికి ఒక చిన్న గోరింటాకు మొక్క కనిపిస్తే దానిలోంచి ఆకులైతే తీసుకొచ్చారు. వింటర్ సీజన్ కదా, మొత్తం పురుగులు, డిసీజ్ వచ్చిండేవే. అంతా క్లీన్ చేసుకుంటే కొద్దిగా ఆకైతే వచ్చింది, దొరికిందే మహాప్రసాదం అనుకొని అంత బాగా క్లీన్ చేసి గోరింటాకు అయితే నూరి ప్రిపేర్ చేసుకున్నాను. మనకి ఈ టైంలో ఉండే చిన్న చిన్న కోరికలైనా కూడా అవి నెరవేరినప్పుడు వచ్చే హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేను. అది ఓన్లీ ఒక ప్రెగ్నెంట్ విమెన్కే అర్థమవుతుంది. అందులో ఈ గోరింటాకు వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో. అవి ఏంటి అని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.